రుషికొండకు లభించిన బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేట్ రద్దు కావడానికి వైసీపీ పాలనలో జరిగిన నిర్లక్ష్యమే కారణమని జనసేన కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వం మారినా ఏపీ పర్యాటక శాఖలో గతంలో అవినీతికి పాల్పడ్డ అధికారులే ఇప్పటికీ కొనసాగడం పట్ల ఆయన అసహనం వ్యక్తం చేశారు. రుషికొండను తవ్వి ప్యాలెస్ నిర్మించడం, సామాన్యులకు బీచ్లో ప్రవేశించే అవకాశం లేకపోవడం వల్ల పర్యాటక రంగ ప్రతిష్ట దెబ్బతిందన్నారు. ఇప్పుడు బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేట్ కూడా కోల్పోవడం బాధాకరమన్నారు. వైసీపీ నేతల కబంధ హస్తాల్లో పర్యాటక శాఖ ఆస్తులు మగ్గుతున్నాయని ఆయన ఆరోపించారు. వుడా పార్క్ వద్ద ఉన్న స్థలంలో లైట్ హౌస్ ను తీసేసి సిఆర్జెడ్ నిబంధనలకు విరుద్ధంగా ప్రైవేటు సంస్థలకు లీజుకు ఇవ్వడం బాధాకరమన్నారు. అవినీతికి పాల్పడ్డ పర్యాటక శాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ రమణను ఆర్డీఓగా నియమించడాన్ని ఆయన తప్పుపట్టారు. 2018లో అప్పటి ముఖ్యమంత్రి, ప్రస్తుత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో రుషికొండ బీచ్కి బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ కోసం ప్రతిపాదనలు పంపించడం, ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు నేతృత్వంలో రుషికొండ బీచ్కి బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ సాధించడం, 7 కోట్ల రూపాయలు కేవలం రుషికొండ బ్లూ ఫ్లాగ్ బీచ్ కోసం నిధులు వెచ్చించడం, 600 మీటర్ల రుషికొండ బ్లూ ఫ్లాగ్ బీచ్ యొక్క పరిధి ఏదైతే ఉందో ఆ బ్లూ ఫ్లాగ్ బీచ్లో అనేకమైనటువంటి వాళ్ళ యొక్క నామ్స్ ఏవైతే ఉన్నాయో, డెన్మార్క్ చెందినటువంటి ఫౌండేషన్ ఫర్ ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్ అనే సంస్థ బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ కింద అప్పటి 2018లో ప్రతిపాదనలు ఏదైతే పంపించారో 2020 నుంచి కూడా 25 సంవత్సరాలుగా బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ కాపాడుకుంటూ వస్తున్నటువంటి రుషికొండ బీచ్ ఏదైతే ఉందో, రుషికొండ బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషను ఇప్పుడు 2 రోజుల క్రితం మేము రద్దు చేయబోతున్నాము, రద్దు చేస్తున్నామని వాళ్ళు సాక్షాత్తు ఏపీ టూరిజం వాళ్ళకి మెయిల్ పంపించడం, అక్కడ ఉన్నటువంటి ఫ్లాగుల్ని కిందకి దించేయడం, ఇంత పెద్ద ఎత్తున రుషికొండ బీచ్కి బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ రద్దు కాబోవడానికి గల కారణం ఏంటంటే, గత వైసీపీ ప్రభుత్వంలో రుషికొండ బ్లూ ఫ్లాగ్ బీచ్ని పూర్తిగా వీళ్ళు నాశనం చేసి పడేశారు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. గత 4 ఏళ్లుగా మేము అధికారుల దృష్టిలోకి తీసుకొస్తా ఉన్నాం. బ్లూ ఫ్లాగ్ బీచ్లో మౌలిక వసతులు, వాటి యొక్క నిర్వహణ పూర్తి స్థాయిలో నిర్వీర్యం అయిపోయింది. అక్కడ ఏదైతే వ్యర్థాలు ఉండాలో ఆ వ్యర్థాలు పూర్తిగా తొలగించాలో, ఆ ప్రాంతంలో నీట్గా వాటర్ని, ఎటువంటి అపరిశుభ్రత లేనటువంటి నీరుని సముద్రంలోకి వెళ్ళనీయకుండా కాపాడుకోవాలో, వాష్రూమ్స్ కానీ అక్కడ ఉన్నటువంటి శునకాలు గట్ట రాకుండా ఉండటం కానీ, సీసీ కెమెరాలు పెట్టి పూర్తి స్థాయిలో పర్యవేక్షించడం కానీ, ఇవన్నీ కూడా కొన్ని ప్రమాణాలు మెయింటైన్ చేయాలి. అటువంటి బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ బీచ్ని పూర్తిగా వైసీపీ ప్రభుత్వ హయాంలో ఏదైతే జగన్మోహన్ రెడ్డి తన ప్యాలెస్ కోసం 500 కోట్ల రూపాయలతో రుషికొండ ప్యాలెస్ ఏదైతే నిర్మించుకున్నాడో ఆ ప్యాలెస్ చుట్టూ ఎవరు రాకూడదని చెప్పి బ్లూ ఫ్లాగ్ బీచ్ నిర్వీర్యం చేసేటువంటి క్రమంలో భాగంగా పూర్తిగా విధ్వంసం చేసి పడేసిన క్రమంలో ఇప్పుడు బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ రద్దు అయ్యేటువంటి ప్రమాదం వాటిల్లింది.